హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మొన్నటి రోజునైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇంకా అబ్బాయి అక్కడ మొగ్గుజంకండ్లు అన్నాడు కదా, అందుకని చెప్పేసి ఇంకా అక్కడే ఆగాము మైకుల్లో. ఇంకా ఇప్పుడైతే వెనుకొండ వచ్చేసాము. ఇంకా మా డాడీ వాళ్ళు చేసే వర్క్ ఇదేనండి. హాయ్ మమ్మీ. హాయ్. మాస్తో వచ్చేసి మట్టిలో ఆడుతూ ఉంది. చల్లగా బాగుంది ఇటు ప్లేస్, వాతావరణం. మన వర్క్ వచ్చేసి ఇదేనండి. ఇంక ఇది వచ్చేసి లిఫ్ట్ కనా? ఇది వచ్చేసి లిఫ్ట్ అండి. ఇంక ఈ విధంగా అయితే మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇదైతే ఇప్పుడు 4 వరుసలు దింపేశాడు. లిఫ్ట్ 4 వరుసలు అయిపోయింది. ఇంక ఇది ఒక్క వరుస అయితే అయిపోయి ఇప్పటికి ఇది అయిపోతే కింద కూడా వెళ్ళాలా? ఇంక ఇదేగా ఇప్పటికే. మనకు కూడా మేస్త్రి పని అంటే చాలా ఇష్టం అండి. మనం చిన్నప్పుడు చేసుకున్నది అదే పని. స్టీల్ బిల్డింగ్ నుంచి అంతా చేసుకున్నది. ఇంకా నా పని కూడా కొంచెం చెప్పించేస్తా, చూసేయండి మా డాడీతో పాటు. బద్ద పట్టినాను అంతకే ల్యాండ్ అటు పక్క కాలైపోయి కొడదాం. ఇంకొద్దిగా మమ్మాలు అక్కడ. ఇంకా ఇవి అయితే ఇలాగ వేసేసుకున్నాం. ఇంకా మనకి కింద మాల్ పడదు, శుభ్రంగా ఉండిద్ది. అక్షయ్ వచ్చేసి మట్టి పోసుకుంటున్నాడు. హాయ్ అక్షయ్, ఇచ్చుడు నాకెళ్ళి చెప్పయ్యా. హాయ్ హాయ్. మా డాడీ వీడియోస్ కూడా తప్పకుండా అందరూ చూస్తున్నారు కదా. మొన్న ఒకళ్ళు రిప్లై పెట్టాను, నాన్న ఇది మీ దాంట్లో కూడా పెట్టండి అంటే మన దాంట్లో రాదంట అలా పెట్టుకోవడం ఇది రీల్స్కి. అందుకని ఇంకా ఛానల్ నేమ్ చెప్పే కదా, ఇంకా అదే అడుగుతున్నారు. మీ డాడీ ఛానల్ నేమ్ కూడా చెప్పండి. మా డాడీని కూడా సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. మమ్మల్ని, నన్ను, మా తమ్ముడిని ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు. ఓకేనండి. ఇంకా ఆ విధంగా అయితే మనం బర్త్డే వేసుకోవాలా. ఎప్పుడో పెళ్ళి కాకముందు చేశాను ఈ పని అంతా. ఇంక ఇప్పుడు పాత అయిపోయింది కదా. ఇంక ఈ 2 గోళ్ళు కొట్టుకొట్టేద్దాం. మా డాడీ వచ్చేసి అది బద్ద చెక్ టాప్ పెట్టుకునే లోపు అయితే ఓకే అండి. ఇంకా మా డాడీ అయితే మొత్తం అయితే బద్ద పెట్టేశాడు. ఇంకా ఇవి వచ్చేసి మనం ఈ విధంగా చేసేసుకొని చెక్ టాప్ అయితే పెట్టేసుకున్నాము. అప్పుడు చేసిన పని ఇప్పుడు గుర్తొస్తుంది చేస్తుంటే. మాట్లాడేదో ఒకటి మమ్మేనండి వీడియో చేస్తుంది. మన అవుతుంది నేను చేస్తుంటే. చిన్నప్పుడు బాగా చేసేదండి అమ్మాయి పని. వాళ్ళ ఆడి వాళ్ళ అన్నయ్య మా కుటుంబం మొత్తం చేసుకుంటామండి ఇలా పని. ఇదే పనిగా మాకు ఇది అలవాటు అండి. ఇదే చేసుకుంటాం అంటాం. అయితే అమ్మ కూడా అన్నీ నేర్చుకుంది. పట్టేసుకోవాలా శుభ్రంగా. ఎంత నా చేసేది? మా అమ్మ పెద్ద మేస్త్రి కదండి, అందుకని చెప్పేసి మా అమ్మ అడుగుతున్నాను. ఇదే పెద్ద మేస్త్రి నేర్చుకున్నావు కానీ నాకు అసలు రాదు చెక్కడా పట్టిన కాడ. ఎట్టైనా పెద్దదేగా ఇట్లా అనుభవం. ఈ విధంగా అయితే మొత్తం పట్టేసుకోవాలండి. ఇంకా ఇలాగైతే మా డాడీ చెగడ పట్టేసే లోపు ఇంక ఈ గోడకైతే కళాయి పట్టేసి కొట్టేద్దాం. పోతాం మళ్ళా పోద్దాం. కానీ అండి అది అయిపోయిందా? మొక్క అయిపోయిన తర్వాత అది సమ్మర్ సెలవులకైతే ఈ విధంగా అయితే చేసాం. మమ్మీ ఓమా ఓయా నువ్వు పడతావా? వద్దులేమా. ఎన్ని రోజులు చేస్తున్నారు ఇది? 3 రోజులు పెట్టి 3 రోజులు పెట్టా. 3 రోజులు పెట్టి అదిగో పైన సీలింగ్ సహా చేస్తారా? సీలింగ్ కాడ ఇదిగండి 6లోంచి
కింద నుంచి 6 అండి, ఒకటిలో నుంచి 5. మాస్త చూడాలి చేస్తుందో ఆస్తి ఇప్పుడు గీసిందంట చేసినంత నాశనం చేస్తుంది. ఎందుకంటే గీట్లు పెడుతుంది, గీట్లు పెడుతుంది అనేది ఎట్టుండాలి అమ్మా ఊరుకమ్మా రాజు నాన్న అడిగేస్తున్నా మళ్ళీ గీట్లు పెట్టుగా పడిపోతుంది. ఏట్ర గీసిందో ఏ గీట్లు పెడుతుందండి ఈ అమ్మాయి, వాళ్ళ అమ్మ చేసిన పని. ఊరుకోమ్మా ఇంకూరుకో ఇంక చాలు ఊరుకో నెత్తి పడుద్ది. పొద్దున ఎత్తున పడితే నీకు మొత్తం అయిపోయినాక చూసేద్దా ఇంకా రౌడీ దాని ఏంది మెక్స డాడీ చూసారు కదండి. ఇంక మొత్తం అయితే నేను మా డాడీ మొత్తం చకటేపు అయితే పెట్టేసాము. ఇంకా ఈ కూడా ఉంది. ఏస్ బాబు కూడా వచ్చాడు. ఏస్ బాబు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. ఏమైందమ్మా? ఏంది అక్షయ్ ఏమైంది దర్శగా? నాలుగు రోజులు పెట్టి ఆదర్శగాడు మమ్మల్ని కూడా ఉంటున్నాడండి. మొన్న అయితే మా ఆయన వచ్చి వదిలిపెట్టి వెళ్ళాడు. 4 రోజులు పెట్టి నీ కొడుకు అల్లా ఆడుతున్నాడు అమ్మ అవుతుంది. అదే చెప్పురా రే అది చెప్పు. ఏం జెండా కలపొస్తున్నాయి. తినండి. ఇంక ఈ విధంగా అయితే నేను మా అన్నయ్య మా డాడీ మా తమ్ముడు ఇంకా ఈ విధంగా అయితే చేస్తూ ఉండేవాళ్ళం. మాకైతే మా అమ్మ ఒకటే ఇచ్చేది మా పెళ్ళి రాతలకి. అయితే గోడ మొత్తం అయితే కొట్టేసేయాలా. ఇంకా చూసే కదా ఇంక ఇది ఎలాగ బద్దపట్టి చక్కగా పెట్టాము. ఆ విధంగా ఇది కూడా చేసేయాలా. మాంచది కూడా ఒక టాపీ కొట్టుదా కొడతా టాపీ. వాళ్ళు పట్టుకొని నేను కొడతా. ఓకేనండి. ఇంకా అమ్మ వాళ్ళ కాడ అయితే పని అయితే కొంచెం కొట్టేసి వచ్చాను 2 గోళ్ళని. ఇంకా మా అల్లుడు వచ్చేసి ఇక్కడే ఉన్నాడు కదా ముద్దుల అల్లుడు. ఈయన కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను గుంటూరు. వస్తావు గుంటూరు? హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ మా అత్తమ్మ ఫ్రెండ్స్ చెప్పువా. ఓంలో ఊగులి అదిగోలి. హాయ్ 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 ఫ్రెండ్స్. నా పేరు సుహాస్. ఏం పేరు మీ పేరు? నా పేరు వచ్చేసి సుహాస్ ప్రిన్సెస్. సరేనండి.
ఇంకా నేను మా అమ్మ కాదు ఈరోజు మా అత్త వచ్చిందని చెప్పేసి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ మొత్తం రెడీ చేస్తున్నాను. చెప్పురా ఊరికన్నా కూడా చేయకపోతే చెప్పాను. చెప్పా చూడు చూస్తుండు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పా చెప్పు మమ్మీలు మేమిద్దరం ఒకటే దొందుకుతుందేనా కాదా? అది కూడా అంతేనమ్మా ఇట్లా చూసిద్ది మేము వెళ్ళకుండా. అదిగో చూడు అసలు ఇంత డాన్స్ పెట్టి చూస్తున్నాడు సెల్లు. ఎవరు చదువుతుంది మగవాళ్ళకి చెప్పలే నీకు మీ అమ్మకి ఎక్కువైంది. అయ్యో చెప్ప చికెన్ తీసుకొని రప్ప సెంటర్ పోయి అబ్బా చికెన్ తీసుకొని మటన్ చూడాడు చూస్తున్నాడు నీకు మళ్ళీ చికెన్ బిర్యానీ చేద్దాం మొత్తం అప్పుడు నవ్వుతుంది. అయ్యో ఫ్రెండ్స్ మొత్తం వచ్చింది చికెన్ బిర్యానీ చేయాలి. మా అబ్బాయి చేస్తాడు కమ్మగా తినొచ్చు మీరు. కమ్మగా తినొచ్చు. ఏది తినేది చికెన్ బిర్యానీ మరే చెప్పండి అత్త కక్కులు కడగాలి బంగారు కడింది మనండి కక్కులు కడ పెట్టింది. అది చేతికి పెట్టుకోవాలి కానీ తీసేస్తే పాలు కక్కోరు. కక్కులు కడ అంటే వెండి తేలేకే మా అబ్బాయికి నచ్చలేదు. చేపియాలండి ఈసారి ట్రై చేయాలా? ఈసారి లేదయ్యా మొత్తం నేలగా పోయింది మాదంతా. పాలు కొట్టుకుంటున్నాం. పిల్ల మీద దౌర్జన్యం చేస్తున్నా అయ్యా ఏం చేస్తున్నారు మా పిల్లని గెలవనిట్లేదు అసలు కక్ష. ద్రాక్ష ఆ పిల్లకి ముద్దు పెట్టు ముద్దు పెట్టు. అరే ముద్దు పెట్టురా. లే అత్తకి పెడతావా వాళ్ళ అమ్మాయి పెడతావా? ఎవరు పెడతా? నువ్వు అత్తకి పెడతావు అన్నాక అందుకు నీకు ఆశ మామిడికాయలు తెచ్చాము, పచ్చికాయ తెచ్చాము. బాగున్నాయి వెయ్యట బాగుంది. ఆంటీల ఇంట్లో కూడా బాగుందట రూమ్ మొత్తం కిచెన్ అట్ట ఉంది. అసలు బాగుంది ఆంటీది అయితే. ఇంకా ఓకేనండి అన్నం మాడుతుంది అనుకోండి చూడు. క్యారెట్ పెందడ చేసుకో పిల్లలు ఉంటారు మళ్ళీ. 4:30 అవుతుంది. మింగు మింగు గట్టిగా మింగు. అత్త పెద్ద చీపురే పట్టిందిరా సామె. చిన్న చీపురు కూడా కాదు పెద్ద చీపురు అత్త పట్టింది. యారమే ఏ తాగద అర్థమైంది అయితే ఇచ్చుడు నాకెళ్ళి. సరే ఇంక అదే విధంగా మా ఆంటీ వాళ్ళ రూమ్ కూడా చూసేద్దాం ఎలా ఉందనేది. హాయ్ ఫ్రెండ్స్ మా కూతురు మామిడికాయలు వచ్చిందా నీ అమ్మ అని కూడా చెప్పమా మా ఆంటీ చెప్పదండి. ఓకేనండి అబ్బో ఇగోండి మా ఆంటీ కిచెన్ రూమ్ చూడండి. అసలు రూమ్ అయితే ఎంత బాగుంది. నేను చెప్పే కదా ఎంతగలా చిరుధాన్యాలతో మొత్తం. ఏ మరే అట్టండి కాయలు ఇప్పుడు వెనకొండలో తీసుకున్నావు బాగుంది. అంతే మీదే ఖర్చు. అరే అమ్మమ్మ తిన్నే ఆదర్శు తిన్నేమా తిన్నారు వాళ్ళు ఇప్పుడే. వాళ్ళకి ఒక కాయ అయితే కాయలు బాగానే ఉండే కదా తీగానే ఉండి. మొన్నటిదాకా అయితే కేజీ 100 అండి. ఇప్పుడు 3 కేజీలు 100 అంట. ఇంకట మా వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అందుకని చెప్పేసి తీసుకొచ్చేసాను. పిల్లలు చూడండి ఏ విధంగా ఉండరు. హాయ్ చెప్పండి. మా అబ్బాయి బెదిరెత్తున్నాడు చూడండి అసలుకి. ఇంకా అదే విధంగా మా నాన్న వాళ్ళు పైన ఉన్నారండి. ఇంకా వాళ్ళైతే మా నాన్నగారు అయితే టీ పెట్టుకొని రమ్మన్నాడు. అందుకని చెప్పేసి వాళ్ళకి టీ పెట్టుకుని అయితే వెళ్దాము.
టీ కాగుతున్న లోపు అయితే రాజీ వదిన కాడ నూనె అయిపోయిందంట. అందుకని చెప్పేసి వదిన నూనె అయితే తీసుకురమ్మంది. నూనె అయితే ఇచ్చేద్దాము. క్యారెట్ కర్రీ అయితే రెడీ చేస్తుంది. ఇంక వదినకైతే నూనె ఇచ్చేసాను. ఇంకా మనకి టీ కూడా తెరులుతూ ఉండే, ఇంకా డాడీగా అయితే పోసొద్దామండి. ఇంక ఈ విధంగా అయితే వడపట్టేసుకున్నాం. ఎందుకంటే టీ పొడి ఉండేది కదా, ఆ టీ పొడి అనేది లేకుండా అప్పుడైతే మనకి టీ నీట్గా వచ్చేస్తుంది. టీ చేసేస్తా అమ్మలకి. అక్షయ్ కానీ చేస్తా. ఇక ఫస్ట్ ల్యాండ్ అమ్మలు కూడా పనిచేస్తున్నాయి. మంచిగా ఉన్నాయా దా? ఇక మా పెద్దరాయుడు కాటం రాయుడు నువ్వు తాగకూడదుమా. అట్టుందిరా, నేనే కొట్టింది 2 గోళ్ళు. కళాయి వేయాలండి, మళ్ళీ దీనికి కళాయి వేయాలిగా. కళాయి పోసేస్తే ఇంతలు చూసారు కదండి. ఇంక ఈ 2 గోళ్ళు అయితే మనం కొట్టేసాం. ఇంక ఇది వచ్చేసి డాడీ కొట్టేశాడు. నీట్గా అయిపోయింది. ఇంక ఇది వచ్చేసి కళాయి పోస్తే ఇంకా ఈ పూటకి వర్క్ అయిపోయింది. టీ వాళ్ళు ఎవరికి మాకు ఓయ్ తాగకూడదు అందులో. వాళ్ళ భాష అదేనండి. అయిపోయిందా నువ్వు చేసేది? నువ్వేడా? ఇంకా అన్నయ్యకి వీళ్ళందరికీ అయితే టీ ఇచ్చేసండి. మా అన్నయ్య అసలు తాగడు. ఇంకా మా అమ్మ, మా అన్నయ్య, మా డాడీ, అక్కడ ఉన్న ఒక బాబాయ్, వాళ్ళందరూ అయితే టీ తాగుతూ ఉన్నారు. అదేవిధంగా రాజీ వదిన వచ్చేసి క్యారెట్ ఫ్రై, అలానే వైట్ రైస్. ఏందంట ఆయన ఉండట్లేదా? జీగల్ రాజా, ఓన్ రాజా, అబ్బా ముక్కలండి కారణమ్ము రాజాకు, ప్రిన్సులకు చక్కని ప్రిన్సులకు. సరే అయ్యా మేము వాడు వాదనలే పోయి వినకుండా వెళ్తాం. నానా చికెన్ అమ్మనాలే పోయి చికెన్. అత్తయ్య ఇట్లా మీ తాతయ్య పాటి ఎత్తుండు. మీరు అట్ట అయ్యలే అయ్యా. అయ్యో బస్సు వస్తున్నావు పిల్లాడు. ఓ చేద్దావా? బిర్యానీ చేద్దావా? ఏమైందిలే? చక్కనోడు అంటారు అయితే అందరూ. ఆయన చక్కనోడు కదా నువ్వు లేకడా? సరే మరి నేను అందులో గడి వెళ్తాను. సరే అండి, ఇంకా మొత్తం అయితే చూసారు కదా. ఇంకా ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి మా డాడీ ఇంత వంట ప్రిపేర్ చేయమన్నాడు. అదైతే ప్రిపేర్ చేయాలా. ఇప్పుడైతే కొంచెం పని ఉంది, అందుకని చెప్పేసి ఈ లోపు అయితే ఏదో చెప్పు. అప్పా